ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. నా పెదవులు నిన్ను స్తుతించును. దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ నీ ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి నీవు స్తుతించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ నీ కష్టకాలంలో, దుఃఖ సమయంలో, తినేదానికి ఒక పూట తిండి కూడా లేనప్పుడు ఆయన స్తుతించడమే గొప్ప విషయం. ఎందుకంటే ఎడారిలో, చెరసాలలో, చావునీడల నుండి కూడా దేవుని కీర్తిస్తూ పాటలు పాడుతూ దేవుని కృపను గురించి దావీదు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన కృప లేకుండా నీ జీవితంలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా, పేరు ప్రతిష్టలు ఉన్న, ధన సమృద్ధి ఉన్న అన్నీ వృధానే కదా. అవేమీ లేనప్పుడు కూడా దేవుని కృపను అనుభవించడం, ఆయన ప్రేమను పొందుకోవడం ఎంతో శ్రేష్టమైన విషయం. దావీదు వల్ల నీవు కూడా నీ శత్రువు నిన్ను తరుముతున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఒక్కసారి నీ ఆత్మీయ జీవితం మరి ఈరోజు ఎలా ఉందో పరిశీలించుకో. నీ స్థితి ఏదైనా నీ ఉన్న స్థుతిలో అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించినప్పుడు నీ జీవితంలో నువ్వు దేవుని కృపను, ఆయన ప్రేమను అత్యధికంగా పొందుకోగలవు. ఆమేన్.